అహ్మదాబాద్ వేదికగా 2 రోజుల పాటు ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలపై ఇవాల్టి ఏఐసీసీ సమావేశంలో చర్చించి ఆమోదించారు. ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ బాధ్యత అంటూ తీర్మానం చేశారు. అలాగే సామాజిక న్యాయం కోసం పనిచేయాలని, దేశంలో కులగణన కోసం డిమాండ్ చేయాలని నిర్ణయించారు. అలాగే మహిళలకు 50% రిజర్వేషన్, రైతులకు మద్దతు ధరపై పోరాటం చేయాలని కూడా ఈ సమావేశాల్లో తీర్మానించింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని, జిల్లా కమిటీలను పవర్స్ ఇచ్చి బలోపేతం చేయాలని కూడా నిర్ణయించారు. రాజ్యాంగమే మన ఐడియాలజీ అని, దాన్ని కాపాడుకోవాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అలాగే జిల్లా అధ్యక్షులకు పవర్స్ ఇవ్వాలని, వారికి స్వేచ్ఛ ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. జిల్లా కమిటీలే పార్టీకి పునాదులని చెప్పారు రాహుల్ గాంధీ. దాదాపు 64 ఏళ్ల తర్వాత గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహించారు. అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు దేశవ్యాప్తంగా 1200 మందికి పైగా ఏఐసీసీ సభ్యులు పాల్గొన్నారు. ఇక ఈ ఏఐసీసీ సమావేశాల్లో చేసిన తీర్మానాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. రేటది అహ్మదాబాద్ వేదికగా 2 రోజుల పాటు కూడా ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని తీర్మానాలు కూడా చేశారు. వీటికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాము. అహ్మదాబాద్ నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యూ. అహ్మదాబాద్ లో 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరిగాయి. మొదటి రోజు సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 కీలకమైనటువంటి అంశాలు, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలాగే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయాలకు సంబంధించి, విద్వేషాలకు సంబంధించినటువంటి రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా 7 తీర్మానాలను చేసింది. ఈ రోజు ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిడబ్ల్యూసీలో తీర్మానం చేసినటువంటి ఎజెండాకు సంబంధించి ఆ తీర్మానాలన్నింటి మీద కూడా ఏఐసీసీలో ఈ తీర్మానం అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో అటు రాహుల్ గాంధీ, ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. రాజ్యాంగం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము, పాలసీ కాబట్టి ఆ రాజ్యాంగంపై ప్రస్తుతం దాడి జరుగుతుంది. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ కార్యకర్తలదే కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినందుకు అందరూ సిద్ధం అవ్వాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఇక రెండవ అంశం, పార్టీ నిర్మాణానికి సంబంధించి చాలా రోజులుగా పార్టీ నిర్మాణాన్ని పెద్దగా కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు రాష్ట్ర నాయకత్వాలు అధిష్టానం చెప్పినటువంటి ఆదేశాలే పాటించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కానీ ఈసారి రాహుల్ గాంధీ పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీలన్నిటిని కూడా బలోపేతం చేయడంతో పాటు ఆ కమిటీలకు పవర్స్ ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలనేటువంటి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇదే ఆఖరి తీర్మానంలో ఈ అంశాన్ని కూడా పొందుపరిచారు. వీటితో పాటుగా కీలకమైనటువంటి తీర్మానాలని కనుక చూస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించడము ఒక డిమాండ్, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఒక తీర్మానాన్ని చేశారు. అది దేశవ్యాప్తంగా కులగణన చేయాలనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఈ తీర్మానం చేస్తున్నటువంటి సందర్భంగా తెలంగాణలో జరిగినటువంటి కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో సుమారు తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణన కావచ్చు, కులగణన తర్వాత ఎవరి వాటా, ఎవరి లెక్క ఎంత అనేటువంటి అంశం తేలినటువంటి నేపథ్యంలో ఆయా వర్గాలు ఎంత నష్టపోయాయనేటువంటి లెక్క కూడా తేలింది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఈ కులగణన చేయాలనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దీనికై పోరాటం చేయాలనేటువంటి ఆలోచన అనుగుణంగానే ఇవాళ ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం కూడా చేశారు. ఇక మహిళలకు సంబంధించి ఈక్వల్ రైట్ అనేటువంటి నినాదంతో 50% మహిళలకు
వాటా దక్కాల్సిందే అనేటువంటి అంశాన్ని, అలాగే రైతులకు ఎంఎస్పీ మద్దతు ధర కోసం కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ గతంలో ఎంఎస్పీ ధరను పెంచుతూ వస్తాము, రైతుల ఆదాయాన్ని డబల్ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఎంఎస్పీకి న్యాయబద్ధంగా రైతులకు దక్కాలనేటువంటి డిమాండ్ను కూడా ప్రధానంగా వినిపించింది. వీటన్నిటిని చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని మాత్రం చాలా స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తుంది. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మర్చిపోయింది. దేశ రాజకీయాల్లో ఏఐసిసి ఇచ్చేటువంటి ఆదేశాలని క్షేత్రస్థాయిలో అమలు చేసేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులే నిర్ణయం తీసుకునే విధంగా పార్టీ నిర్మాణం పెరగాలనేటువంటి సూచన రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడిగా ఖర్గే కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యంలో జిల్లా కమిటీలను బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసింది. అలాగే తెలంగాణలో జరిగినటువంటి కులగణనకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో అక్కడ పాజిటివ్ ఇండికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ కులగణన చేయాలని, ప్రస్తుతం జనగణన జరుగుతున్నటువంటి నేపథ్యంలో కులగణని కూడా యాడ్ చేయాలనేటువంటి డిమాండ్ని పెట్టాలనేటువంటి కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ వచ్చింది. రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది, రాజ్యాంగం మీద దాడి అంటే కాంగ్రెస్ ఐడియాలజీ మీద దాడి లాంటిది అనేటువంటి అంశాన్ని కూడా ఈ సమావేశం ద్వారా ప్రస్తావిస్తూ వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం అయితే చేసింది కాంగ్రెస్ అధిష్టానం. Right, Chari, thank you. Thanks for the live updates.